సౌత్ ఈస్ట్ ఆగ్నేయం లక్ష్మీ స్థానం అంటారు. ఇది ముఖ్యంగా మనీ ప్రొడ్యూసింగ్ చేసే జోన్. ఆ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి లిక్విడ్ క్యాష్కి ధనానికి ఇబ్బందులు ఉన్నాయి అంటే వాస్తుపరంగా ఏమైనా దోషం ఉందా చూడాలి. అంటే ఆగ్నేయం కట్ అయిందా, టాయిలెట్స్ ఉన్నాయా, లేదా మీరు అనుకుంటున్నట్లుగా ఎగ్జాక్ట్లీ ఆగ్నేయంలోనే స్టవ్ బర్నర్ వచ్చిందా చూసుకోవాలి. అలా కాకుండా సడన్గా కొంతకాలం నుండే మనీ విషయంలో ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది, రావాల్సిన ధనం రావడం లేదు, లేదా అవసరాలకు తగ్గ ధనం జనరేట్ అవ్వడం లేదు, కొన్ని రోజులకి కొంత డబ్బు మాత్రమే వస్తుంది, అది కూడా ఆగి ధనం విషయంలో చాలా కష్టంగా ఉంది, అవసరాలు అనేవి తీరడం లేదు, ఈ ప్రాబ్లము ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ అయ్యింది అంటే సౌత్ ఈస్ట్లో మీరు ఏమైనా కొత్తగా బ్లూ, బ్లాక్, వైట్ కలర్లో రౌండ్ షేప్ వాల్ క్లాక్ పెట్టారా చూడండి. లేదా ఆల్రెడీ ఉన్న క్లాక్ ఆగిపోయిందా, పాడైపోయిందా చూడండి. అలా ఉంటే వాటిని తీసేయండి. రౌండ్ షేపు వాల్ క్లాక్ సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో ఉంటే మనీ రిలేటెడ్ విషయాల్లో ప్రాబ్లమ్ని ఇస్తుంది. రోజుకి డబ్బులు అనేవి మిగలకుండా ఆగిపోతాయి. సో ఇక్కడ రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రం లేదా ట్రయాంగిల్ త్రిభుజాకారంలో వుడెన్, రెడ్, పింక్ కలర్లో ఉన్న వాల్ క్లాక్ పెట్టండి. మీకు ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అలాగే భవిష్యత్తులో మీకు ధన ప్రవాహం పెరుగుతుంది. ఇది 100% రిజల్ట్ ఇస్తుంది. కానీ సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో ఎటువంటి వాస్తు దోషం ఉండకూడదు. అంటే సౌత్ ఈస్ట్ కట్ అయినా, టాయిలెట్స్ ఉన్నా, వాషింగ్ మిషన్, వాటర్ ఎలిమెంట్స్, వాటర్ ప్యూరిఫై, కుకింగ్ వాటరు, స్టోరేజ్ వాటరు, ఫ్రిడ్జ్ లాంటివి ఉన్నా చేయాల్సిన పని అంటే వంట చేయకపోయినా, అగ్నికార్యం జరగకపోయినా, బ్లూ, బ్లాక్, ఎల్లో, వైట్ లాంటి కలర్స్లో ఉన్న ఫస్ట్ వాటిని క్లియర్ చేసుకోవాలి. ఇవి అన్నీ బాగున్నాయి కానీ సమయానికి ధనం రావడం లేదు అంటే దీర్ఘ చతురస్రము లేదా త్రిభుజాకారం షేప్లో వుడెన్, రెడ్, పింక్, గ్రీన్ కలర్లో వాల్ క్లాక్ పెట్టండి. స్లోగా మనీ విషయంలో మీ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది.